హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఫ్లిప్కార్ట్లో ప్రెసెంట్ బిగ్ బిలియన్ డే సేల్స్, అమెజాన్లో కూడా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో చాలా మంది ఈ సేల్స్లో ఆఫర్సే కాదు, మనకు కొన్ని స్కామ్స్ అయితే జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి అర్లీ యాక్సెస్. సో సేల్స్ అనేటివి ఒక రోజు ముందే అయితే కొంచెం సెట్ ఆఫ్ పీపుల్స్ ఎవరైతే మెంబర్షిప్ ఉంటుందో వాళ్ళకి మాత్రం వదులుతారు. సో ఈ సేల్స్లో ఏంటంటే మనకి మ్యాక్సిమం ప్రోడక్ట్స్ అనేవి చాలా తక్కువ ధరలకు అయితే వస్తాయి అనమాట విత్ ఆఫర్స్. బట్ వన్స్ అందరికి వదిలిన తర్వాత మేబీ ఆ ప్రోడక్ట్ సంబంధించిన ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అందుకనే ఫ్లిప్కార్ట్లో ప్లస్ మెంబర్షిప్ అని, అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ అని తీసుకొస్తుంటారు. సో వాటిని కన్నా యూస్ చేయడం వల్ల మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ ఏవైతే డీల్స్కి అయితే మీకు అర్లీగా యాక్సెస్ అయితే చేయొచ్చు. ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఏదైనా మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ దగ్గర ఉంటే వాటిని యూస్ చేసుకోవడం బెటర్ అని చెప్తాను. ఇలా అర్లీ యాక్సెస్ తీసుకోవడం వల్ల డీల్స్ అయితే మీరు ముందుగానే యాక్సెస్ అయితే చేయగలుగుతారు. సో మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ అన్ని ఆల్రెడీ విష్ లిస్ట్ లో అయితే రెడీగా చేసి పెట్టుకోండి. బికాస్ వన్స్ మీరు పేమెంట్ చేసేటప్పుడు లేదా చెక్అవుట్ చేసేటప్పుడు మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ ఆల్రెడీ విష్ లిస్ట్ లో ఉంటాయి కాబట్టి సో మన ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ వన్, చాలా మంది నెగ్లెక్ట్ చేసేది బ్యాంక్ ఆఫర్స్. ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే మనకి ఫ్లిప్కార్ట్ యాక్సిస్ కానీ యాక్సిస్ కానీ ఐసిఐసి బ్యాంక్స్ మీద ఇన్స్టెంట్గా 10% అయితే డిస్కౌంట్స్ అయితే వస్తుంటాయి. అలాగే అమెజాన్ చూసుకుంటే కానీ ఎస్బీఐ కార్డ్స్ ఉంటాయి కదా, వాటి మీద మీకు 10% వరకు డిస్కౌంట్స్ అయితే వస్తుంటాయి. సో మాక్సిమం చాలా మంది వీటిని అవాయిడ్ చేస్తుంటారు. బట్ మీరైతే అవాయిడ్ చేయకండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మీరు అడగండి, కార్డ్స్ యూస్ చేయండి. ఈ 10% డిస్కౌంట్ ఏదైతే ఆఫర్స్ ఉంటాయి వీటిని అస్సలు మిస్ అయితే చేసుకోకండి. అండ్ మీకు ఇంకా కుదిరితే స్పీడ్ చెక్అవుట్ చేయడానికి మీకు అయితే కార్డ్స్ ఉంటాయి కదా, వీటిని ఆల్రెడీ మీ యాప్స్లో అయితే సేవ్ చేసి పెట్టుకోండి. వన్స్ మనకి చెక్అవుట్ చేసేటప్పుడు సో మనం పేమెంట్ చేసేటప్పుడు టైం అయితే పడదని చెప్తాను. నెక్స్ట్, ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ మీరు ఏది తీసుకునే కానీ ప్రాపర్ డీలర్ నుంచి మీ ప్రోడక్ట్ బై చేస్తున్నారు లేదా అనేది చూసుకోండి. అన్నోన్ డీలర్ అయితే మీరు అసలు ట్రై అయితే చేయకండి. అది ఎలా తెలుస్తుందంటే ఫ్లిప్కార్ట్ వాళ్ళు అష్యూర్డ్ అనేసి మనకి అమెజాన్లో ఫుల్ఫిల్డ్ ప్రోడక్ట్స్ అనేసి ఉంటాయి. సో వీటి ద్వారానే మీరు ఏదైతే పర్చేస్ చేయండి ప్రోడక్ట్స్ అనేవి. అన్నోన్ డీలర్స్ నుంచి మనం పర్చేస్ చేసేటప్పుడు మనకి స్కామ్స్ జరిగే ఛాన్సెస్ చాలా అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్, మీరు ఏదైతే పర్చేస్ చేసిన ప్రోడక్ట్ నిజంగానే అంత తక్కువ ప్రైస్కి వస్తుందో లేదా అని ఎలా తెలుస్తుంది? వాటి యొక్క ప్రైస్ హిస్టరీ చెక్ చేసినప్పుడు. సో మీరు ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్లో కానీ ఏ ప్రోడక్ట్ అయినా కానీ సో వాటికి సంబంధించిన కొన్ని వెబ్సైట్స్ అయితే ఉంటాయి. అవి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాటిని యూస్ చేసి మీరు పర్చేస్ చేయాలనుకున్న ప్రోడక్ట్ అసలుకి మనకి డిస్కౌంట్లో వస్తుందా లేదా అనేసి అయితే మీ కంప్లీట్ హిస్టరీ అనేది ఈ వెబ్సైట్స్ మీరు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఎస్పెషల్లీ మీరు ఏదైనా ఎలక్ట్రానిక్స్ లైక్ ల్యాప్టాప్స్ కానీ ఫోన్స్ కానీ ఐఫోన్స్ ఏవి ఎలక్ట్రానిక్స్ సంబంధించిన గ్యాడ్జెట్స్ తీసుకునేటప్పుడు వన్స్ మీకు డెలివరీ అయిన తర్వాత అన్బాక్సింగ్ మాత్రం మీరు వీడియో అయితే రికార్డ్ చేయండి. ఇన్ కేస్ మీకన్నా స్కామ్ ప్రోడక్ట్స్ వస్తే మాత్రం ఈ అన్బాక్సింగ్ వీడియో అనేది ఒక ప్రూఫ్ లాగా అయితే ఉంటుంది. లాస్ట్ వన్, చాలా మంది స్కిప్ చేసేది ఎక్స్చేంజ్ అండ్ రిటర్న్ పాలసీ అయితే స్కిప్ చేస్తుంటారు. కొన్ని ప్రోడక్ట్స్ అయితే మనకి మెన్షన్ చేస్తుంటే నాన్ రిటర్నబుల్ అనేసి, అంటే మనం వన్స్ పర్చేస్ చేసామంటే దాన్ని మనం రిటర్న్ చేయలేం అండ్ కొన్ని అయితే ఎక్స్చేంజ్ కూడా చేసుకోలేం అనమాట. సో అటువంటి ప్రోడక్ట్స్ అయితే మీరు ఇన్ డీటెయిల్ గా అయితే చెక్ చేయండి, ఏదైతే మనకి రీఫండ్ కి ఎక్స్చేంజ్ కి మనకి ఇలా పాలసీస్ ఏం చెప్తున్నాయి ఏంటి అనేసి. సో మీరేమనుకుంటున్నారు ఈ టిప్స్ మీద అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టి మన ఛానల్ ఫాలో కాండి.